ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక కుటుంబాల్లో మనం గమనించినట్లయితే గొడ్రాలితనం అంటే బిడ్డలు లేని సంతానలేమి అనేటటువంటి సమస్య ఉంటుందండి. కొంతమంది ఏమంటారు అంటే భార్యాభర్తలకి బిడ్డలు లేరు అంటే వారు శపించబడ్డవారు అంటారు. అది వాస్తవం కాదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల్లో బిడ్డలు కూడా ఒక ఆశీర్వాదమే. అంతే తప్ప బిడ్డలు లేరంత మాత్రాన అది శాపము కాదు, పాపము కాదని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గర్భఫలం కొరకు మీరు కూడా ఎదురు చూస్తున్నారా? దేవుడు నమ్మదగినవాడు కనుక తప్పకుండా దేవుడు తగిన సమయంలో మీకు గర్భఫలమును దేవుడు బిడ్డల్ని అనుగ్రహిస్తారు అని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. మేము అనుదినం ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా విజ్ఞాపనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము, ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, బిడ్డల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి సంతానలేమి ఉంటే మీరు కాల్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మా పరిచర్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మీరు నా ఫేస్బుక్లో ఆ సాక్ష్యాలన్నీ కూడా మీరు చూడొచ్చని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. కనుక గర్భఫలము లేదని బాధపడొద్దండి. అది శాపము కాదు, పాపము కాదు. కొందరికి దేవుడు గర్భఫలం ఇవ్వడు. దానికి కారణం ఏంటి అంటే కొంతమంది అనాథ బిడ్డల్ని వీరు ఆదరించాలని, వారికి సహాయం చేయాలని, వారికి వీరు తల్లిదండ్రులుగా ఉండాలని కూడా దేవుడు ఉద్దేశించవచ్చు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఏంటో మనకు తెలియదు. కనుక ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే జకరయ్య, ఎలిజబెత్ అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా ఎవరు అంటే దేవుని సేవ చేయు యాజక కుటుంబము. పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు. వీళ్ళ గురించి ఎన్ని శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయంటే లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి కింది వచనాలు మనం చూస్తే, వీరు దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవారు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసానండి వీరి గురించి. అయినను గొడ్రాలితనం వారి జీవితంలో ఉన్నింది. బిడ్డలు లేరు, వారికి సంతానం లేదు. యూదా కొండసీమ ప్రాంతంలో వీరి గృహం ఉంటుంది. అనేక సార్లు వీరి గృహానికి వెళ్ళాను. రీసెంట్గా నేను జూలై మాసంలో కూడా వీరి ఇంటికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో ఎన్కరీం అనే ప్రాంతం ఉంటుంది. ఎన్కరీం అనే ప్రాంతంలో 2 ఆపోజిట్ కొండలు ఉంటాయి. ఒక కొండ మీదేమో ఎలిజబెత్ వాళ్ళ ఇల్లు ఉంటే మరొక కొండ మీద జకరయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఎలిజబెత్ వారి ఇంటికి అనేక సందర్భాల్లో వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 13వ వచనము, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఆలోచన చేశారా? మిమ్మల్ని దయచేసి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారికి గొడ్రాలితనం ఉంది, గర్భఫలం లేదు. వారు విడిచిపెట్టాల. వారు ఏం చేస్తూ ఉన్నారు? గర్భఫలము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆలస్యం అయిపోతుంది, డాక్టర్లు అన్నారు, నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఇది జరగదన్నారు, ఇది కాదన్నారు. అవన్నీ కూడా కరెక్టే, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. పక్కన పెట్టండి అవన్నీ. డాక్టర్ కాదు నీకు ఫైనల్ డెసిషన్ చెప్పడానికి. డాక్టర్ నిర్ణయమే ఫైనల్ కాదండి మీ జీవితంలో. ఈ మాటను గమనించాలి. దేవుడు ఏదైనా చెప్తే అది ఫైనల్ అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి. తగిన సమయం యందు దేవుడు మీ గర్భఫలమును తెరచునుగాక. యోహాను వంటి అభిషక్తులు దేవుడు మీకు దయచేయునుగాక. అంటే కుమారులు ఇవ్వాలని కాదండి, కుమార్తెలు కూడా గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అది కూతురైనా కొడుకైనా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే స్తోత్రం. మా ప్రియుల జీవితాల్లో ఎవరైతే ప్రభు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో మూయబడ్డ ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. ఒక అద్భుతము జరుగునుగాక. ఒక ఆశ్చర్య కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.